హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహాన్ వేద్య వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మాకైతే ఫుల్ వర్షం పడుతుందండి. వర్షం పడేటప్పుడు ఎవరికైనా కానీ వేడివేడిగా మిర్చి బజ్జీలు పునుగులు తినాలనిపిస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి నేను పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే కాస్త మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది, దాంతో పునుగులు వేస్తున్నాను. దాంట్లోకి అయితే 2 స్పూన్ల బియ్య పిండి తీసుకున్నాను, 2 స్పూన్ల మైదా పిండి తీసుకున్నానండి. ఇంకా దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను 2 తీసుకున్నాను. నాకు చిన్న పాప ఉంది, తనకు పండ్ల కింద పడినప్పుడు కారం వస్తుందని చెప్పేసి 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ పునుగులు బాగా వస్తాయా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను స్పూన్తో. ఇలా వేస్తే బాగా రావాలి కదా, అలా చూసుకుంటున్నాను లూజ్ ఉందా లేదా, బాగుందా అని. ఇక్కడైతే మా పాప వంట సోడా వేస్తుందండి. ఇది లాస్ట్లో యాడ్ చేశాను వంట సోడా. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా మీరు కూడా చెప్పండి, ఇడ్లీ పిండితో ఇంకేమేమి స్నాక్స్ చేయొచ్చో. నెక్స్ట్ టైం అవి నేను ట్రై చేస్తాను, మీరు కామెంట్ నాకు చేయండి. ఇక్కడైతే నాకు ఆయిల్ వేడైపోయిందండి, పునుగులు వేయడం స్టార్ట్ చేసేసాను. ఇందులోకి నేనైతే టమాటా పచ్చడి కూడా చేశాను. మా బాబు బట్టిగా తినమంటే తిన అన్నాడు. అంటే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసాను కదా, ఇవి బట్టిగా కూడా తినచ్చు. కాకపోతే మా బాబు చట్నీతోనే తింటా అనేసరికి టమాటా చట్నీ కూడా చేశాను. ఇక్కడైతే నేను కొన్ని పునుగులు వేసుకుంటున్నాను. నేను చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి డీప్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది కదా, అటు ఇటు తిప్పడానికి అని చెప్పేసి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే నేను కాల్చుకున్నాను. నాకైతే పునుగులు కొన్ని అయ్యాయి, ఎందుకంటే పిండి కొంచెం ఉంది కాబట్టి పిల్లల వరకు అయితే సరిపోయింది. లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. మా బాబాయ్ అయితే చాలా బాగుంది అని కూడా చెప్తున్నాడు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.